మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల మేరకు గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు రైతు రుణమాఫీ విషయంలో ₹1,00,000 రుణమాఫీ చేశారని పూర్ మండలం పార్టీ అధ్యక్షులు లక్కరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చౌరస్తాలోని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ టపాకాయలతో బాణసంచాలు కాలుస్తూ మిఠాయిలు పంచుకొని వారు తింటూ కార్యకర్తలు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీల మేరకు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు। ఈ గణపురం వేదిక ద్వారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 హామీలు ఇచ్చిందో ఆ 6 హామీలు ఒక్కొక్కటిగా మీకు అమలు చేసుకుని వస్తున్న సంగతి మీరు చూస్తూనే ఉన్నారు। ఇవాళ బస్సు మహిళలకు బస్సు ప్రయాణమే కానివ్వండి, గ్యాస్ సిలిండరే కానివ్వండి, ఇవాళ పెన్షన్లు, ఇందిరమ్మ గృహాలు ఒక్కటొకటి క్రమంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ సుభిక్షంగా ఉండడానికి మరి ఇవాళ ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి మరి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది। ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గణపురం వేదిక ద్వారా నేను ఒకటే పిలుపునివ్వదలుచుకున్నా, ఈ ఒక్కటే వాళ్ళకి విన్నవించదలుచుకున్నా, వాళ్ళకు ఒకటే ఇవాళ నేను వాళ్ళను దండం పెట్టి చెప్పదలుచుకున్నా। రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనత, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి గడపకు పోయి చెప్పే బాధ్యత మీపై తీసుకొని ఇవాళ లోకల్ బాడీలో ప్రతి ఒక్కటి వేరే పార్టీ లేకుండా ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నా। ప్రతి కుటుంబానికి మనం చేస్తున్న పనులు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్త తీసుకోవాలి। కార్యకర్త తీసుకున్నాడే మనం చేస్తున్న పనులు అనేవి తెలుస్తాయి।